ఈరోజు మనస్ఫూర్తి దాహనం భారతదేశంలో మనుషులుగా చూడనటువంటి ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న మనస్ఫూర్తి దహనం కార్యక్రమం తన అనుచరులతోనే ఏర్పాటు చేసి ఈ 25 కేంద్రాలు మనస్ఫూర్తిని దహనం చేయడం జరిగింది. దాని కొనసాగుతూనే మనం కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఏర్పడినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము. మనస్ఫూర్తి రాజ్యాంగం సదస్సుకొని మన ఈరోజు బీసీసీ భవన్లో జరుపుకుంటున్నాం. సదస్సుకు హాజరైనటువంటి ముఖ్య వక్తైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నం సార్ గారికి, ముఖ్య వ్యక్తిగా మరో వక్త ఉన్నటువంటి కుల అసమానత నిర్మాణ పోరాట సమితి ఆల్ ఇండియా కన్వీనర్ బండా లక్ష్మణ గారికి, అదేవిధంగా సావిత్రి పుల్లే మహిళా సంఘం నాయకులైనటువంటి సైదమ్మ, క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 ఇదే రోజు డిసెంబర్ 25న మనస్ఫూర్తిని దహనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మౌలిక వసతులు హక్కులను కాలరాస్తున్నటువంటి అగ్రవర్ణ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ఎత్తిపడుతూ ఈ మనస్ఫూర్తి అనేటువంటి మన ధర్మశాస్త్రం ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి వారిని బానిసలుగా చిత్రీకరించుకోవడానికి కులవృత్తులతో కులాలుగా విభజించి చదువుకుంటే అసలు స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ వీళ్ళకు జ్ఞానోదయం ఉండకూడదు, వీళ్ళకు చదువుని అక్షరం ముక్క కూడా రాకూడదు, వీళ్ళకు చదువు జ్ఞానాలు వస్తే వీళ్ళు తిరుగుబాటు చేస్తారు ప్రశ్నిస్తారన్నటువంటి దృష్టిని ముందే గ్రహించినటువంటి అగ్రవర్ణ బ్రాహ్మణీయ అగ్రవర్ణాలు కనీసం చదువుకోనివ్వకుండా చదువుకుంటే నాలుగు తెగబోతామని, వింటే చెవులో సీసం పోస్తామని ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టారో వాటిని నిర్వహించడానికి ఈ భారతదేశంలో మనధర్మ శాస్త్రం పెద్దపెట్టుగా ఉంది. దీన్ని దహనం చేస్తేనే తప్ప మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి రాజ్యాంగం అనే సదస్సును ఈరోజు బీసీసీ భవన్లో జరుపుకుంటున్నాం. ఈ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక 2-3 నెలల నుండి మన సంస్థ ఒక ప్రత్యేకమైన ఘర్షణలను, అనేక ఆటుపోటులను, విజయాలను పొందిన తర్వాత ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఈ చిత్తనూరు పోరాటంలో ఈ సంస్థ ప్రధాన నాయకుడు బండారు లక్ష్మయ్య గారు రైతులపై లాఠీచార్జు అనంతరం అక్రమ కేసులు, జైలు నిర్బంధం అనంతరం ఒక ఘర్షణ, ప్రత్యేకమైన ఒత్తిడి నేపథ్యం. మరొక వైపు సమాంతరంగా సైదమ్మ పోరాటం. ఈ 2 పోరాటాల మధ్య ఒక 2-3 నెలలు నలిగిపోయాం, ఓ రకంగా చెప్పాలి. ఆ ఒత్తిడి తర్వాత సైదమ్మ పోరాటం ట్రాక్టరు అప్పచెప్పడం ఒక రిలీఫ్ని ఇచ్చింది. గత 2 గంటలుగా ఈ రాజ్యాంగం, మనుస్మృతి అనే అంశంపై చాలా విషయాలు చర్చకు వచ్చాయి. కొన్ని తెలిసిన విషయాలు, కొన్ని తెలియని విషయాలు. ముఖ్యంగా
నేను మాట్లాడాలనుకున్న విషయం కూడా వచ్చేసింది. యాక్చువల్గా సైదమ్మ పోరాటాన్ని మనం అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగం ఉంది, మనుస్మృతి ఉంది. ఈ రెండు ఉన్నాయి. అందుకు ఆ పోరాటమే మనకు ఇక్కడ నిదర్శనం. దళిత మహిళ సైదమ్మ మనం కరపత్రంలో కూడా రాసుకున్నాం. సైదమ్మ ఒక ట్రాక్టర్ యజమాని కావద్దు అని చెప్పి ఈ మనుస్మృతి శాసిస్తే, ఎవరైనా కావచ్చు ఒక యజమానిగా అని చెప్పి మనకు రాజ్యాంగం ఆ హక్కులు ఇచ్చింది. ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమీ అవసరం లేదు. మనం మనుస్మృతిని అర్థం చేసుకోవాలన్నా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని అని నా అభిప్రాయం. ఎందుకంటే సైదమ్మ విషయమే మాట్లాడితే ఒక 9 నెలలుగా ఆమె తన ట్రాక్టర్ తనకు కావాలని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో కొట్లాడితే, మరి ఈ అధికారులు కూడా ఊర్లో ఉన్న పైకులాలు వ్యవహరించిన తీరుగానే వ్యవహరించడం వలన ఆమెకు అన్ని ఇబ్బందులు ఎదురైనాయి తప్ప, లేకుంటే ఎప్పుడో ఆమె రాజ్యాంగం ప్రకారం ఆమె అడుగుతున్నట్లు వాళ్ళు స్పందిస్తే ఎప్పుడో ట్రాక్టర్ ఇవ్వాల్సిన అవసరం ఉండే చివరికి కొట్లాడి విజయం సాధించుకున్నది. అందరికన్నా ఎక్కువ ఇబ్బంది కలిగించేది, వాళ్ళ హక్కులను అణచివేసేది మహిళల్ని. ఎందుకంటే ఈ దేశంలో కింది కులము పై కులము అని చూసినప్పుడు కింది కులాలకు ఎంతైతే, ముఖ్యంగా దళితులకు ఎంతైతే ఇది శత్రువుగా వ్యవహరిస్తుందో, అందులో దళిత మహిళలను మరింతగా అణిచివేసేదే ఈ మన మనుస్మృతి. కనుక మనుస్మృతిని దానం చేసే మొదటి వాళ్ళు ఎవరు అంటే మహిళలే ప్రధానంగా దీన్ని దానం చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడే గోహరి పుస్తకం ఉంది. గోహరిలో మన సంస్థ పోయి అక్కడ ఫ్యాక్ట్ ట్రైనింగ్ చేసి వచ్చింది. అక్కడ దళిత దళిత కుటుంబాన్ని అత్యాచారం చేసి వాళ్ళ ఇంట్లోనే గొడ్డలతో నరికి వాళ్ళు శవాలను చేశారు. కారణం వాళ్ళు రోడ్డుకి ప్రధాన రహదారికి పక్కనే భూమి కలిగి ఉండడం చేత అక్కడ ఉన్న అగ్రకుల ఠాకూర్లు వాళ్ళని చంపారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇట్లా ప్రతి సందర్భంలో ఎక్కడ మనం ప్రశ్నించినా ఏవి అడిగినా కూడా ప్రతి సందర్భంలో ఈ మనుస్మృతి మనని ప్రతి సందర్భంలోనే, అంటే ఆర్థికంగా ఎదగలేదు, సామాజికంగా ఎదగలేదు, సాంస్కృతిక ఎదగలేదు, రాజకీయంగా కూడా ఇది ఎదగనియేది. కనుకనే మనుస్మృతిని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం వరకే కాదు, దాన్ని అడ్డుకట్ట వేయడము, దాని నుంచి మనం దాన్ని ఆపగలిగడం అనేది మాట్లాడినంత ఈజీ కూడా కాదు, చాలా కఠోరమైనది. దానికి పెద్ద ఎత్తున ఒక వ్యూహం పని ప్రత్యేకంగా ఆలోచిస్తేనే మనుస్మృతి నుంచి మనం బయటపడగలుగుతాం. ఇట్లాంటి ఆలోచనలు కూడా మనలాంటి సంస్థల్లో పనిచేసే వారికి ఉండొద్దని ఈ సదస్సుని నిర్వహిస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ సదస్సు పెట్టుకుంటున్నాము అంటే మహనీయుల ఆలోచన ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే మన మహనీయులు ఏం చేసిందంటే, మేము చదువుకుంటాము, మేము అన్ని తరం ఉంటాము మనుషుల్లాగానే. అంటే మీరు చదువుకోకూడదు, చదువుకుంటే నాలుగు వస్తాము, ఇంటే చివరి శిష్టం వస్తాము అనే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మన మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు ఈ డిసెంబర్ 25వ తారీఖు నాడు 1927 రోజు రాష్ట్రం జరిగింది. కానీ మనుషుల మెదడులో ఆ మనం అనేది పోతలేదు. ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుంది ఊర్లో అంటే, మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే వార్డు మెంబర్ అవుతారు, సర్పంచ్ అవుతారు, అన్ని హోదాలు ఆక్రమిస్తారు. కనీసము అంబేద్కర్ గారు జయంతిని ఆహ్వానిస్తే రారు. ప్లస్ మన షౌలతని సావిత్రిబాయి ఆమె మనకు వ్యతిరేకంగా చదువుకొని పాఠశాల పెట్టి ఎంతో వేల లక్షల మందికి చదువు నేర్పిస్తే ఆమెను గుర్తించరు. కానీ స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకి అక్షరాభ్యాసం అని సరస్వతి కోట పెట్టి దాంట్లో ముందుంటారు. అంటే కులం కన్నా మనం ఎక్కువైపోయింది మనుషుల మీదలో.
కానీ ఇక్కడ ఎన్నో ఉన్నాయి, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎన్నో సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ చెట్టు పేరు చెప్పి పళ్ళమ్ముకోవడం అన్నట్టుగా మేము మార్నింగ్ ఆచరణ పాటిస్తున్నామంటారే తప్ప మన మార్నింగ్ చేసిన మనం కాదానికి ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ లేదు. కానీ కేఏఎల్పిఎస్ మాత్రమే నిలబడుతుంది. అంటే కేఏఎల్పిఎస్ నిలబడేదన్నా ఇక్కడ సభకు ఎక్కువ సంఖ్యలో రాకపోయినా కానీ మనకు ఫేస్బుక్ ద్వారా ఎంతో మంది మనం మాట్లాడే మాట వింటుంది, మన మహనీయుల ఆశయాలు కొనసాగుతున్నాయని వింటున్నారు. మన రత్నం సార్ చెప్పినట్టుగానే ఆ గుర్రం విషయం ఆయన ఎంత తీసుకుంటారో మనకు అట్లా కావచ్చు, మనకు సంఖ్య రాకపోదు కానీ ఫేస్బుక్ ద్వారా వింటున్నారు మన ప్రసంగాలు. తర్వాత ముందు అన్నది తెలుసుకొని ఈ మనకు వ్యతిరేకంగా పోరాడడానికి వస్తారని నేను నమ్ముతున్నాను. జనాలు కూడా మాట్లాడి ఆలోచిస్తాను. జై హింద్.